ఆలోచించండి. క్రియలు, విశ్వాసము, దేవుడు చెప్తున్న లక్షణాలు, కనికరమనే గుణము ఖచ్చితంగా మన నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే చెప్తున్నాడు, ఆకలి, దప్పిక, బట్టలు లేని వాళ్ళు ఎంతో మంది కదా, రోగాలతో మ్రగుతున్న వాళ్ళు, చెరుసల్లో ఉంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పాపమని మరి రోగంతో బతికే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, సాతాను చెరలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ విడిపించడానికి, ఆత్మలు రక్షించడానికి, వాళ్ళ అవసరాలు తీర్చడానికి నీ కష్టాన్ని ఖర్చు పెడుతున్నావా? అది అడుగుతున్నాడు. నువ్వు అలా చేస్తే అది నాకు చేసినట్టే. అంటే నీ తోటి సహోదరులో నన్ను చూడమంటున్నాడు ప్రభు. వాళ్ళలో నన్ను చూడు, నువ్వు వాళ్ళకి చేయి. అది నువ్వు వాళ్ళ మీద కనికరం చూపించావు గనక నేను నీ కనికరం చూపిస్తాను. ఆలోచించండి దేవుని బిడ్డలారా. కానీ ప్రభువారు చెప్పిన మాట, మొదటి 100 సంవత్సరాలు యాజకులే కనికరం లేకుండా ఉన్నారట. ఎవరు? సేవకులే కనికరం లేకుండా ఉన్నారట. ఒకసారి చూద్దాం చివరిగా మత్తయి సువార్త 23:23. చివరిగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అయ్యో అంటే ఏంటండి? వెరిగుడ్డలు కాదు, బాధతో చెప్తున్నమాట. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. ఎవరు? యాజకులే. అలాంటి వారు ఈరోజు లేరండి. ఇలాంటి సేవకులు ఈరోజు కూడా చాలా మంది కనబడుతూ ఉంటారు. వాళ్ళకు కావలసినది దశంభాగాలు తప్ప కనికరము, న్యాయము, విశ్వాసం అనేది వద్దు. అంటే వస్తున్నవాడు, వింటున్నవాడు ఎడిపోతే నాకేంటి, నాకు ఇస్తున్నాడా లేదా అనేది ముఖ్యం వాళ్ళకి. అంతకుముందు దేవుని బిడ్డలారా, నాకు ఇస్తున్నాడా లేదా అది ముఖ్యం. కానీ ప్రభువారు చెప్తున్న మాట అనగా ప్రధానమైన విషయాలు ఏంటంట? న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిని, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను.